అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటి ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఈరోజు కంప్లీట్గా ఆ సెషన్ మొత్తాన్ని తీసుకొని ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా వివరించడం అనేటువంటి జరిగింది. ఈ వీడియో అనేటువంటిది పేపర్ 1తో పాటు పేపర్ 2 వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసి ఇందులో ఉన్నటువంటి అన్ని అంశాలను చాలా క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. మ్యాథ్స్లో కాన్సెప్ట్స్ అనేటువంటివి ఆ రకంగానే ఉంటాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 36, 36 చేత భాగించబడినటువంటి సంఖ్య ఏది అని అడగడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమయ్యేటువంటి అంశం ఏంటంటే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నటువంటి వీడియోల్లో కూడా మనం చాలాసార్లు భాజనీయత సూత్రాలకు సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది ప్రతిసారి కూడా మనము చూడడం అనేటువంటిది జరిగింది. ఈ భాజనీయత సూత్రాల పైన రెగ్యులర్గా మనకు ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరుగుతున్నది. అంటే మనం సాధారణంగా 2, 3, 4 తర్వాత 5, 6, 7, 8, 9, 10 దాని తర్వాత 11 ఈ రకంగా భాజనీయత సూత్రాలు అనేటువంటి నార్మల్గా మనం నేర్చుకుంటాం. మరి 36కు భాజనీయత సూత్రం ఎక్కడిది సార్ అంటే మనకు వస్తుందండి. ఇక్కడ 36 అనేటువంటి దాన్ని కనుక చూసుకుంటే 9, 4, 36 ఈ రకంగా మనము డివైడ్ చేసుకోవచ్చు. అంటే 9, 4ల లబ్ధంగా మనం రాసుకోవచ్చు. అంటే ఈ 9 యొక్క భాజనీయత సూత్రము 4 యొక్క భాజనీయత సూత్రాన్ని కనుక సాటిస్ఫై చేసినాయి అనుకోండి, 36 యొక్క భాజనీయత సూత్రాన్ని సాటిస్ఫై చేసినట్టే. అర్థమైంది కదా మీకు? అంటే 9 యొక్క భాజనీయత సూత్రం ఏం సార్ అంటే, ఏదైనా ఒక నంబర్ ఉందనుకోండి, దాని యొక్క అంకమూలం అంటే ఇక్కడ దీని యొక్క అంకమూలం అంటే 5 + 4 + 7 + 2 చేస్తే ఎంత వస్తుందండి? 5కు 4 కలిపితే 9, 9కి 7 కలిపితే 16, 16కు 2 కలిపితే 18. ఈ రకంగా కూడగా వచ్చినటువంటి మొత్తం అంకమూలం అనేటువంటి 9 టేబుల్లో పోయింది అనుకోండి. 9 1 9 2 ఈ సంఖ్య మొత్తంగా 9 తోటి భాగించబడుతుంది. రైట్, ఓకే, 9 తోటి భాగించబడ్డది. మరి 4 తోటి కూడా భాగించబడాలి. 4 తోటి కూడా భాగించబడితే అప్పుడు అది 36 చేత భాగించబడ్డట్టు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే 4 యొక్క భాజనీయత సూత్రం ఏం సార్ అంటే, ఏదైనా ఒక సంఖ్యకు సంబంధించి చివర 2 సున్నాలు ఉన్నాయనుకోండి, ఇక ముందర ఎంతన పెట్టుకోండి మీరు, 35 ఉన్నది, ఇది 4 తోటి భాగించబడుతుంది. ఎందుకు సార్ అంటే చివరి 2 అంకెలు ఉన్నాయి, గుడ్డిగా చెప్పేసేయచ్చు. అదే మరి భాజనీయత సూత్రాలు నేర్చుకుంటే వచ్చేటువంటి మనకు సులభంగా ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి చేసుకోవచ్చు. మరి ఇంకొకటి అంశం కూడా ఉంటుందండి ఇందులో. 35 ఇక్కడ 72 అనేటువంటిది రాస్తున్నా. మరి ఇది పోతుందా అంటే పోతుందని చెప్తున్నా. ఎట్లా సార్ అంటే చివరి 2 అంకెలు చూసుకుంటే 4 తోటి భాగించబడుతున్నాయి. ఇక్కడ 72 అనేటువంటిది 4 1 ఇక్కడ 3 మిగులుతుంది, 4 32, 4 18 72. కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా మనకు 4 తోటి భాగించబడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా 72 అనేటువంటిది ఉన్నది. ఇక్కడ 9 తోటి సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ 72 అనేటువంటిది 4 దానితో చెక్ చేస్తే 4 1 అంటే ఇక్కడ 3 మిగులుతుంది, 4 32. కాబట్టి 4 తోటి ఇది భాగించబడ్డది. దాని తర్వాత మనకు 9 చేత కూడా భాగించబడ్డది. కాబట్టి 36 చేత ఆ రెండింటిలో అర్థమైనటువంటి 9 4 36 చేత కూడా ఇది భాగించబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు 9 తోటి చెక్ చేద్దాం. 1కి 2 కలిపితే 3. అంటే ఇవన్నీ మనం చేసుకుంటుండమండి, డైరెక్ట్గా మైండ్లోనే వేసేసేయాలి. ఇప్పుడు దీనికి సంబంధించి 1కి 2 కలిపితే 3, 3కు 9 కలిపితే 12, 12కు 6 కలిపితే 18. ఇవన్నీ కూడా మనం రాసుకుంటూ ఉండం. 18 కాబట్టి 9 తోటి పోతుంది. లాస్ట్ 2 ఏంటి? 9 2, 4 2 8, దాని తర్వాత 16, 4 4 16, రెండింటితోటి పోయింది కాబట్టి 36 తోటి పోతుంది. ఈ రకంగా మైండ్లోనే ఫాస్ట్గా చేసుకోవాలి. ఇవన్నీ రాసుకుంటా కూర్చునేంత టైం అనేటువంటిది ఉండదు. 1 నిమిషం మాత్రమే, అది చిన్న క్వశ్చన్ అయినా పెద్ద క్వశ్చన్ అయినా మనం చేయడానికి ఉండే టైం. దాని తర్వాత మిగిలినటువంటి నంబర్ ఏంది? 2కు 4 కలిపితే 6, 6కు 4 కలిపితే 10, 10కి 8 కలిపితే 18. ఇక్కడ 18 కాబట్టి 9 తోటి భాగించబడుతుంది. దాని తర్వాత చివరి 2 అంకెలు దేనితోటి భాగించబడాలి? 4 తోటి భాగించబడాలి. 4 1 4 2 కాబట్టి ఇవి 3 కూడా 36 తోటి భాగించబడుతున్నాయి. ఎందుకంటే 9 4 తోటి భాగించబడ్డాయి కాబట్టి ఈ రెండింటి లబ్ధం ఎంత? 36. ఆ రకంగా ఏదైనా పెద్ద సంఖ్య ఇస్తే లబ్ధంగా రాసుకుంటే మీరు సులభంగా చేసుకోవచ్చు. ఎందుకంటే 36తో ఎక్కం మనకు రాదు. 36 భాజనీయత సూత్రం అనేటువంటిది కూడా సపరేట్గా ఉండదు. ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం, ఇది కూడా మనం చెక్ చేద్దాం. 9కి 9 కలిపితే 18, 18కి 4 కలిపితే 22, 22కు 4 కలిపితే మనకు 26. 26 అనేటువంటి 9 తోటి పోదు. దాని తర్వాత ఇవి 2 4 తోటి పోయినా కూడా 26 అనేటువంటిది 9 టేబుల్లో పోదు. కాబట్టి ఇది
మనకు 36 చేత భాగించబడదు. సార్ ఇక్కడ మనకు భాజనీయత సూత్రాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా ప్రతిసారి భాజనీయత సూత్రాలపైన ప్రశ్న లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది అయితే ఉండదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఫాస్ట్గా అన్ని భాజనీయత సూత్రాల గురించి క్లియర్గా చెప్తాను, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ అన్ని తెలిసినటువంటి వాళ్ళు దీన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. అంటే వీడియో అనేటువంటిది మీకు స్లోగా అనిపించింది అనుకోండి, ఫాస్ట్గా పెట్టుకొని చూడవచ్చు. ఫాస్ట్ అనిపించింది అనుకోండి, స్లోగా పెట్టుకొని కూడా చూడవచ్చు. యూట్యూబ్లో మనకు ఆ సెట్టింగ్లో ఆ ఫెసిలిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చిన చోట మీరు చూడడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక మనకు ప్రధానంగా 2, 3, 4, 5, 6, 7, 8, అదేవిధంగా 9, 10, 11 పైన ఎక్కువగా మనకు ప్రశ్నలు అనేటువంటివి రావడం అనేటువంటి జరుగుతున్నది. లేదంటే వీటికి సంబంధించినటువంటి లబ్ధాన్ని బేస్ చేసుకొని ప్రశ్నలు అనేటువంటి ఇంతకుముందు మనకి ఇచ్చినట్టుగా 9 ఇప్పుడు 9, 4, 36 అనేటువంటిది ఇచ్చారు కదా, ఆ రకంగా మనకు రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. క్లియర్గా చూద్దాం. ఒక సంఖ్య యొక్క చివర అంటే చివరి అంకె ఒకట్ల స్థానంలో కనుక చూసుకుంటే 0, 2, 4, 6, 8 ఈ అంకెలు ఉన్నాయి అనుకోండి. 0, 2, 4, 6, 8 ఈ అంకెలు ఉంటే కనుక అది ఎంత పెద్ద సంఖ్య అయినా కూడా ఖచ్చితంగా 2 తోటి భాగించబడుతుంది. ఇక్కడ చూసుకుంటే 548లో చివరి అంకె ఏంటిది? 8. ఇది ఎంత పెద్ద సంఖ్య అని ఉండండి, దీని ముందర ఎన్ని అంకెలన్నా పెట్టుకోర్రి. 2, 0, 6, 4 ఈ రకమైనటువంటి ఉన్నాయనుకోండి. 0, 2, 4, 6, 8 ఈ రకంగా ఉన్నాయనుకోండి. అవన్నీ కూడా 2 తోటి భాగించబడతాయి. దాని తర్వాత 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం, ఇక్కడ 729 ఉన్నది. ఈ సంఖ్యలోని అంకెల మొత్తం అంటే అంకమూలం తీయాలి. 7 + 2 + 9, ఇక్కడ 7కు 2 కలిపితే 9, 9కి 9 కలిపితే 18. ఈ 18 అనేటువంటిది 3 ఎక్కంలో పోతుందా? 3 6ల 18. అదేవిధంగా 9 యొక్క భాజనీయత సూత్రం కూడా సేమ్. 3 తోటి 9 తోటి మనం భాగిస్తుందా లేదా అని తెలుసుకునేటువంటి సందర్భంలో ఆ ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తం చేయాలి. చేసిన తర్వాత వచ్చినటువంటి సంఖ్య 3 తోటి భాగించబడితే అది 3 యొక్క భాజనీయత సూత్రాన్ని సాటిస్ఫై చేస్తుంది, 3 భాగిస్తుంది. దాన్ని 9 తోటి భాగించబడ్డది అనుకోండి, ఇక్కడ 18 అనేటువంటి 9 తోటి కూడా భాగిస్తుంది. కాబట్టి 729ని 3 భాగిస్తుంది, అదేవిధంగా 9 కూడా భాగిస్తుంది. 9, 3 యొక్క భాజనీయత సూత్రం ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. దాని తర్వాత 4 యొక్క భాజనీయత సూత్రాలు అనేటువంటివి 2 ఉంటాయి. 2 ఎట్లుంటాయి సార్ అంటే ఇచ్చినటువంటి ఏదైనా సంఖ్యకు సంబంధించినటువంటి చివర 2 అంకెలు ఉన్నాయనుకోండి, అది 4 తోటి భాగిస్తుందని కళ్ళు మూసుకొని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇచ్చిన 2 అంకెలు కనుక చూసుకుంటే చివరి, ఇప్పుడు ఇది ఎంత పెద్ద సంఖ్య అని ఉండని, ఇక్కడ ఈ రకంగా మనం రాసుకుంటూ పోయినాం, ఎంత పెద్ద సంఖ్య అన్నా ఉండని చివరి 2 అంకెలు మనం చూసుకోవాలి. ఇక్కడ సున్నాలైనా ఇక్కడ ఎంత ఏ పెద్ద సంఖ్య ఉన్నా కూడా మనం చివరి 2 అంకెలు అనేటువంటి చూడాలి. 4 యొక్క భాజనీయత సూత్రానికి సంబంధించి చివరి 2 అంకెలు సున్నాలంటే ఉన్నాయంటే అది కళ్ళు మూసుకొని 4 తోటి భాగించబడుతుంది. మరి మిగిలినటువంటి అంకెలు ఉన్నాయనుకోండి, సున్నాలు కాకుండా ఈ 2 అంకెలు భాగించబడాలి. ఇప్పుడు 72 అనేటువంటిది ఉన్నది. 4 ఒకట్ల, దాని తర్వాత ఇక్కడ ఎంత మిగులుతుంది? 3, 4 ఎందుల 32. ఇది భాగించబడ్డది కాబట్టి మొత్తం కూడా 4 తోటి భాగించబడుతుంది. ఇది 4 యొక్క భాజనీయత సూత్రం. అదేవిధంగా 8 యొక్క భాజనీయత సూత్రానికి దీనికి సిమిలారిటీ ఉంటుంది. ఇక్కడ మనం 2 అంకెలు చూసుకున్నాం కదా, 8 వచ్చినప్పుడు 3 అంకెలు చూసుకోవాలి. చివర 3 సున్నాలు ఉన్నాయనుకోండి, అది ఎంత పెద్ద సంఖ్య అయినా కూడా అది 8 తోటి భాగించబడుతుంది. అదే కాకుండా ఇక్కడ చివరి 3 అంకెలు అనేటువంటివి మళ్ళీ చూసుకోవాలి. అంకెలుగా ఉన్నప్పుడు ఆ చివరి 3 అంకెలు అనేటువంటివి కనుక 8 తోటి భాగించబడ్డాయి అనుకోండి, ఈ సంఖ్య మొత్తంగా 8 తోటి భాగించబడుతుంది. అంటే 4కు 2 అంకెలు ఉంటాయి, ఇక్కడ 8కి 3 అంకెలు అనేటువంటివి చివరి 3 అంకెలు అనేటువంటివి 8కి చూసుకోవాలి, 4కేమో చివరి 2 అంకెలు అనేటువంటివి చూసుకోవాలి. ఈ రెండింటికి మధ్య సిమిలారిటీ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 4, 8, 6ల 48, 8 ఒకట్ల, అంటే ఈ 488 అనేటువంటిది 8 తోటి పోయింది కాబట్టి మొత్తం సంఖ్య కూడా మనకు 8 తోటి భాగించబడుతుంది. ఇది 8కి సంబంధించినటువంటి భాజనీయత సూత్రం. ఇక 7 యొక్క భాజనీయత సూత్రం అనేటువంటిది కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ చూసుకుంటే 343 అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య 7 తోటి భాగించబడుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి సంఖ్య యొక్క చివరి దాన్ని 343లో చివరిది ఏంది 3, ఈ 3ని డబుల్ చేయాలి. అంటే 3ని డబుల్ చేయాలంటే ఇంటూ 2 చేయాలి, 3 2ల 6. అక్కడ ఈ మిగిలినటువంటి సంఖ్య ఏది 34. ఈ 34 నుంచి 6 అనేటువంటిది తీసేయాలి.
6 అనేటువంటిది తీసేస్తే ఎంత ఉంటుంది సార్? 28. 28 అనేటువంటిది 7 తోటి భాగించబడుతుంది కదా, 7 4 28. కాబట్టి ఈ మొత్తం 343 అనేటువంటిది 7 తోటి భాగించబడుతుంది. 8 దానికి సంబంధించి మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక 6 అనేటువంటిది కనుక చూసుకుంటే 2 3 బాధనీయత సూత్రం అనేటువంటి సాటిస్ఫై చేసింది అనుకోండి. ఈ రెండింటి యొక్క లబ్ధం ఏమవుతుంది? 6 కాబట్టి 6 యొక్క బాధనీయత సూత్రం అనేటువంటి సాటిస్ఫై అయినట్టే. 9కి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ మిగిలింది 11కు సంబంధించినటువంటి బాధనీయత సూత్రం అండి. సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తానికి సంబంధించినటువంటి మధ్య భేదం అనేటువంటిది 0 అయినా ఉండాలి, లేదంటే 11 తోటి భాగించబడాలి, అంటే 11 యొక్క గుణిజం కావాలి. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే 1331 అనేటువంటిది ఉన్నది. ఇక్కడ 1 3 ఇక్కడ దీనికి సంబంధించి బేసి స్థానాల మొత్తం 1కి 3 కలిపితే ఏమవుతుంది? మనకు 4 అనేటువంటిది అవుతుంది. సరి స్థానాలు రెండవది, దాని తర్వాత 4వది. ఇక్కడ కూడా ఏమైంది? 4. ఈ రెండింటి భేదం చేస్తే 0 వచ్చింది, లేదంటే 0 వచ్చినా అది 11 తోటి భాగించబడుతుంది, లేదంటే 11 యొక్క గుణిజం 11 మూల 33, 11 4 44 ఈ రకమైనటువంటి గుణిజం అనేటువంటిది వచ్చింది అనుకోండి, అది 11 తోటి భాగించబడుతుంది. ఈ రకంగా మనం ఖచ్చితంగా ఈ బాధనీయత సూత్రాలను నేర్చుకోవాలి. ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే ఒకసారి క్లియర్గా మీకు ఇక్కడ రిటర్న్గా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఖచ్చితంగా ప్రతిసారి బిట్టు గ్యారంటీగా వచ్చేటువంటి ఏరియా. తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే ఒక వృత్తంలో వరుసగా వ్యాసము మరియు వ్యాసార్థము గల నిష్పత్తి ఎంత అని అడగడం అయితే జరిగింది. రేషియో ఆఫ్ డయామీటర్ టు రేడియస్ ఇన్ ఏ సర్కిల్ అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ వ్యాసాన్ని మనం డి తోటి సూచిస్తాము. డి అంటే 2 Rలకు సమానం. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మనకు వృత్తం అనేటువంటిది ఉన్నటువంటి సందర్భంలో ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటాము అంటే వ్యాసము అంటాము, డి అంటాము. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు మధ్యలో కేంద్రం ఉంటుంది, ఇక్కడ ఒక ఆరు ఉంటుంది, ఇక్కడ ఒక ఆరు ఉంటుంది. కాబట్టి డి అనేటువంటిది 2 Rలకు సమానమైతే అవుతుంది. అయితే ఇక్కడ ఏమడిగిండు? వరుసగా వ్యాసము మరియు వ్యాసార్థమునకు ఉన్నటువంటి నిష్పత్తి ఎంత అన్నాడు. ఇక్కడ నిష్పత్తి అంటే ఇష్టు అనేటువంటిది తీసుకుంటాం. డి అంటే మనం ఏమని తీసుకోవచ్చు? 2R అనేటువంటి తీసుకోవచ్చు. ఇక్కడ మనకు వ్యాసార్థం అనేటువంటి దానికి సంబంధించి ఆర్ అనేటువంటిది తీసుకున్నాం. ఇక్కడ సేమ్ పదాలు ఉన్నాయి కాబట్టి ఇష్టు అంటే బై అన్నట్టే. ఈ ఆర్ఆర్ అనేటువంటిది క్యాన్సల్ చేస్తున్నాం. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 అనేటువంటిది ఉంటుంది. కాబట్టి 2:1 చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఈ రకంగా మనకు ఆన్సర్ అనేటువంటి 2:1 అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా రకరకాలుగా అంటే మనకు సేమ్ పదాల్లోకి మార్చుకోవాలి. ఇక్కడ డి అనేటువంటిది వ్యాసం అంటే డి, దాని తర్వాత వ్యాసార్థం అంటే ఆర్. కాబట్టి రెండు కూడా ఒకే రకమైనటువంటి పదాలు ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఆ రకంగా చూసుకుంటే ఈజీగా అలాంటి ప్రశ్నలకు అనేటువంటిది ఆన్సర్ చేయొచ్చు. దాని తర్వాత 24 మీటర్లు, 18 మీటర్లు, 9 మీటర్ల కొలతలు కలిగినటువంటి లోహపు దీర్ఘఘనాన్ని కరిగించి తయారు చేయగలిగినటువంటి 6 మీటర్ల భుజం గల ఘనాల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ ఘనాల సంఖ్య అనేటువంటిది అడిగినటువంటి సందర్భంలో మనకు ఒక ఫార్ములా అనేటువంటిది అయితే ఉంటుందండి. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము, అదేవిధంగా ఘనం యొక్క ఘన పరిమాణం అనేటువంటి చేయాలి. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణము బై ఘనం యొక్క ఘన పరిమాణం చేస్తే మనకు ఆ ఘనాల సంఖ్య, తయారు చేయగలిగేటువంటి ఘనాల సంఖ్య అనేటువంటి వస్తుంది. చాలా చాలా ముఖ్యమైనటువంటి ఫార్ములా, గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రెగ్యులర్గా దీనిపైన కూడా మనకు ప్రశ్న అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది, అది టెట్ కానీ డిఎస్సి కానీ. ఇక్కడ ఘనాల సంఖ్య మనకు కావాలి. ఇక్కడ దీర్ఘఘనానికి సంబంధించినటువంటి ఘన పరిమాణం, పొడవు, వెడల్పు, ఎత్తు అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి అది రాసుకోండి. 24 × 18 × 9 అనేటువంటిది పైన వస్తుంది ఘనం యొక్క ఘన పరిమాణం. ఘనానికి సంబంధించిన ఒక భుజానికి సంబంధించినటువంటి విలువ ఇచ్చారు కాబట్టి ఘనానికి సంబంధించిన ఘన పరిమాణం ఎంత? a³ కాబట్టి 6 మూలు రాసుకోవచ్చు కదా. 6 × 6 × r, a³ అంటే అదే కదా, a × a ఆ రకంగా రాసుకున్నాను. 6 4 24, 6 ముళ్ళ 18. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పైన 3 ఉన్నది, 3 1 3 2, దాని తర్వాత ఇక్కడ 2, ఇక్కడ 4, 2 1 2 2 4. ఇక్కడ పైన ఎంత ఉన్నది సార్? 2 9, 2 9 18. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు 24 18 9 మీటర్ల కొలతలు కలిగినటువంటి దీర్ఘఘనాన్ని కరిగించి 6 మీటర్ల భుజం ఉన్నటువంటి ఘనాల సంఖ్య, తయారు చేయగలిగేటువంటి ఘనాల సంఖ్య ఎంత అంటే 18. ఈ ఫార్ములా అనేటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఫార్ములా. ఇందులో ఏదో ఒకటి మిస్ చేసి మనకు దాన్ని అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి క్లియర్గా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఈ రకంగా చూసుకుంటే 18 అనేటువంటిది ఘనాల సంఖ్య అనేటువంటిది ఇచ్చేసి, దీర్ఘఘనానికి సంబంధించిన పొడవు, వెడల్పు అనేటువంటిది ఇచ్చేసి, దాని తర్వాత ఈ రకంగా మనకి ఎత్తు అనేటువంటిది ఇవ్వకుండా ఎక్స్ అనేటువంటిది ఇచ్చేసి
ఈ రకంగా ఈ భుజానికి సంబంధించి కూడా మనకు ఇవ్వడానికి ఈ రకంగా అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ ఈ 18 గెట్ క్యాన్సిల్, ఇక్కడ మనకు 6 ఒకట్ల 6 నాళ్ళ, దాని తర్వాత 2 ఈ రకంగా మనకు క్యాన్సిల్ చేసుకుంటే కనుక చూసుకుంటే ఇక్కడ 2 రెండ్ల 2 మూళ్ళ, దాని తర్వాత 2 ఒకట్ల 2 మూళ్ళ, ఈ రకంగా 3 మూళ్ళ 9, ఈ 9 అటు అయింది అనుకోండి, 9 = x అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా మనకు ఏదో ఒకటి మిస్ చేసి మనకు ప్రశ్న అనేటువంటిది అడగడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములా అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనటువంటి ఫార్ములా. ఒకవేళ టెట్లో మిస్ అయినా కూడా డిఎస్సిలో ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ఫార్ములా. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే ఇక్కడ మనకు 240 = 2x × 3y × 5z అయితే x + y + z = ఎంత అనేటువంటిది అడగడం అయితే జరిగింది. అంటే ఇక్కడ x కనుక్కోవాలి, y కనుక్కోవాలి, z కనుక్కోవాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 240ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవడం జరిగింది. క్లియర్గా చూద్దాం ఒకసారి. 240ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసేటువంటి విధానాన్ని చూసుకుంటే ముందు 2 తోటి చేద్దాం. 2 120ల 240, 2 60ల 120, 2 30ల 60, 2 15ల 30, తర్వాత ఇక్కడ మనకు 3 తోటి పోద్ది, 3 5ల. అంటే దీన్ని 240ని ఏమని రాసుకోవచ్చు, 2 ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2లు 1 2 3 4, 2 × 3 ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉన్నది కాబట్టి 5 రాసుకోవచ్చు. కానీ దీని ఈక్వల్ టు అంటే 240 ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చిండు, ఇది ఇచ్చిండు. అంటే ఇక్కడ మనకు 2x అంటే ఇవన్నీ మనం ఒక రాసుకుంటుండం. ఇక్కడ 2x ఉన్నది, ఇక్కడ 3y ఉన్నది, 5z ఉన్నది. అంటే 2 వచ్చింది అంటే x వాల్యూ ఎంత అన్నట్టు ఇక్కడ 4. దాని తర్వాత 3 వచ్చింది, ఇక్కడ y వాల్యూ ఎంత 1. ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5z ఉన్నది, అంటే z వాల్యూ ఎంత 1. కాబట్టి ఏమడిగిండు, ఇది x, ఇది y, ఇది z, x + y + z అంటే 4 + 1 5, 5 + 1 6 అనేటువంటిది అయితే మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. దీని ఆన్సర్ ఏంటి, 6 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా మనం క్లియర్గా అంటే అక్కడ ఇచ్చిన తర్వాత ఈ ఎక్స్లు ఇదంతా చూసి మనము హైరాణ పడొద్దు. అంటే దానిలో ఉన్నటువంటి అంశాన్ని ఏ రకంగా ఇచ్చిండు, ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడదీసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కారణాంకాల సంఖ్య ఎంత, ఆ రకమైనటువంటి ప్రశ్న కాకుండా కొంత అప్లికేషన్ ఓరియంటెడ్గా ఈ రకంగా ఇచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయడం జరిగింది. కాబట్టి మనం అప్రోచ్ అయ్యేటువంటి విధానం అనేటువంటిది చాలా ముఖ్యమైంది. అందుకే ఒకవేళ మీకు ఆ థాట్ అనేటువంటి తట్టలే ఆ పక్కనే పెట్టేసి, ఆ క్వశ్చన్ పక్కన పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి పోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్కి మనకు ఆన్సర్ రాయట్లేదు అంటే అది పక్కన పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఎందుకంటే చూసి పెట్టేటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి, డైరెక్ట్గా మనకు ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ అవన్నీ కూడా సాల్వ్ చేసి అక్కడ మనకు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేటువంటి సాల్వ్ చేసిన తర్వాత మిగిలినటువంటి వాటికి మనం మిగిల్చుకున్నటువంటి సమయాన్ని ఈ రానటువంటి క్వశ్చన్స్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోటీ పరీక్ష అంటే అదే అండి, ఏ ప్రశ్నకు ఆన్సర్ చెయ్యాలో తెలియాలి, ఏ ప్రశ్న వదిలిపెట్టాలో కూడా తెలియాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. మరి అవన్నీ కూడా ప్రాక్టీస్తోనే మనకు రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మ్యాథ్స్ పరంగా, ఇంగ్లీష్ పరంగా రోజు ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు మిగిలినటువంటి ప్రాక్టీస్ చేయని వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ సాధించడానికి ఇక్కడ క్లియర్ కట్గా అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయినా కూడా మ్యాథ్స్ను లాస్ట్కే చేయండి, అనుభవంతో చెప్తున్నాను కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఎంత లాజిక్గా ఇచ్చింది చూడండి క్వశ్చన్ అనేటువంటిది. P/Q రూపంలో మార్చడానికి సంబంధించి రెగ్యులర్గా 1 బిట్ గ్యారంటీ అండి. ప్రతిసారి మీకు ఈ మోడల్లో ప్రశ్న అనేటువంటిది, అంటే కొంత మోడల్ అటు ఇటు చేంజ్ చేసి ఇస్తాడు, ఈ రకంగా ప్రతిసారి మనకు ప్రశ్న అనేటువంటిది రెగ్యులర్గా వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ బార్ అనేటువంటిది ఎన్ని ఆర్లకు ఉన్నది, 4 ఆర్లకు ఉన్నది. అంటే ఇక్కడ 4 ఆర్లు రిపీట్ అవుతూ ఉంటాయి, 4 ఆర్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ 4 ఆర్లు రిపీట్ అయినా ఒక్క ఆరు ఈ రకంగా రిపీట్ అవ్వకుండా ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా, ఏముండదు. కాబట్టి ఈ 0.26 బార్ అని రాసుకుంటే నేను దీన్ని ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఏమీ కాదు. 0.26 బార్. అదే ఇప్పుడు మనకు ఈ 6 బార్ అనేటువంటి తీస్తే 6 ఇట్లా రాసుకుంటా పోవచ్చు. ఇది అన్న ఒకటి. దీన్ని చూసి చాలామంది అయితే గతంలో ఆన్సర్ అనేటువంటి చేయలేకపోయారు, కన్ఫ్యూజ్ అయ్యారు. కాబట్టి జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్ అనేటువంటి నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. 26 బార్ అంటే 6 అనేటువంటిది మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇదన్నా ఒకటే. ఈ రకంగా మీరు రాసుకుంటూ వెళ్ళినా, ఈ రకంగా 4 ఆర్లు రిపీట్ చేసుకుంటా పోయినా, ఈ ఒకటే దాన్ని 6ని ఇట్లా రిపీట్ చేసుకుంటా ఒకటే. కాబట్టి దీన్ని మనం ఈ రకంగా రాసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. దీన్నే వేసుకొని 9 4 కింద వేసుకొని ఆ రకంగా వేసుకుంటే ప్రాబ్లం అనేటువంటిది మనకు రాదు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి.
ఈ P/Q రూపంలో రాయడానికి సంబంధించి ప్రతిసారి బిట్ వస్తుంది కాబట్టి కాన్సెప్ట్ అనేటువంటి చెప్తాను. ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుంటున్నా, 2 3 4 5, ఇక్కడ 4 5కు బార్ ఉన్నది. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ షార్ట్ ట్రిక్ అనేటువంటిది కనుక చూసుకుంటే మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా. ఫస్ట్ మొత్తం సంఖ్య పాయింట్ తోటి బార్ తోటి మీకు సంబంధం లేదు, మొత్తం సంఖ్య అనేటువంటిది రాసుకోండి. మైనస్ బారుకు ముందు ఉన్నటువంటి సంఖ్య, ఈ పాయింట్ తోటి మనకు సంబంధం లేదు. ఈ బార్ ఉన్నటువంటి దానికి ముందు ఉన్నటువంటి సంఖ్య ఎంత, 123. ఈ రకంగా బారుకు ముందున్న సంఖ్య మైనస్ చేయాలి బై, ఇది పైన సంగతి అయిపోయింది. కింద మరి ఏంటి అంటే ఇక్కడ బార్ ఉన్నటువంటి వాటికి ఎన్నిటికి బార్ ఉన్నది, ఎన్నిటికి బార్ ఉన్నదో అన్నిటికీ 9 పెట్టుకోవాలి, ఎన్నిటికి బార్ ఉన్నదో అన్నిటికీ 9 పెట్టుకోవాలి. దాని తర్వాత బారు లేనటువంటి వాటికి సంబంధించి మనము సున్నాలు పెట్టుకోవాలి. మరి ఎన్ని సున్నాలు పెట్టుకోవాలి ఎట్లా తెలవాలి సార్ అంటే, ఈ పాయింట్కు ఈ బారుకు మధ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి, 2 3 అనేటువంటి 2 ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. అంటే ఈ బారుకు పాయింట్కు మధ్య ఎన్ని ఉంటే అన్ని సున్నాలు అనేటువంటివి ఈ రకంగా పెట్టుకోవాలి. చూద్దాం ఇప్పుడు ఒకసారి క్లియర్గా. మొత్తం సంఖ్య ఇక్కడ 12,345 అనేటువంటిది రాసిన, మైనస్ బారుకు ముందున్న సంఖ్య, ఈ పాయింట్ తోటి సంబంధం లేదు సార్, 123. ఈ బారుకు ముందున్నది కదా 123 రాసుకున్నా. దాని తర్వాత ఎన్నిటికి బారు ఉంటే అన్ని 9 రాయాలి, ఎన్నిటికి బార్లు ఉన్నాయి, రెండింటికి ఉన్నది కాబట్టి 2 9 సున్నాలు రాయాలి. దాని తర్వాత మరి సున్నాలు రాయాలంటే ఏం చేయాలి, పాయింట్కు బారుకు మధ్యలో ఎన్ని ఉన్నాయి అంకెలు, 2 ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు పెట్టుకోండి, అయిపోయా. ఇది తీసేసి దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఇది నార్మల్గా మోడల్ అనేటువంటి చెప్పి ఇప్పుడు మన క్వశ్చన్కి వద్దాం. సేమ్ ఫస్ట్ ఏం చేయాలి, మొత్తం సంఖ్య రాయాలి, 26 అనేటువంటి మొత్తం సంఖ్య. మిగిలినటువంటి బారుకు ముందు ఉన్నటువంటిది తీసేయాలి, పాయింట్తో మనకు సంబంధం లేదు, 0.2 కాదు, ఇక్కడ 2 అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా 0.2 అనేటువంటిది రాసుకోవద్దు, పాయింట్ తీసేయాలి, పాయింట్తో సంబంధం లేదు మనకు. 26 మైనస్ బారుకు ముందు ఉన్నటువంటి దాన్ని మైనస్ చేయాలి, 2 తీసేసినాం, అయిపోయింది. దాని తర్వాత కింద ఏం చేయాలి, బార్ ఎన్నిటికుంటే అన్ని 9 రాయాలి, పాయింట్కు బారుకు మధ్య ఎన్ని అంకెలు ఉంటే అన్ని సున్నాలు రాసుకోవాలి. ఒకటే ఉన్నది కాబట్టి ఇక్కడ 0 రాసుకున్నా. 26కి 2 తీస్తే 24 అనేటువంటిది వస్తుంది, కింద 90 ఆ రకంగానే రాసిన. 6 4 24, 6 15 90, 4/15 అనేది ఉంటుంది ఆన్సర్ వస్తుంది. నేను నాన్ మ్యాథ్స్ చిన్న కొట్టేసుకుంటా అంటే కొట్టేసుకో. ఇక్కడ చూసుకుంటే 3/24, ఇక్కడ 3 30. దాని తర్వాత చూసుకుంటే మనకు 2 4 2 15 ఎట్లయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. వీలైనంత షార్ట్ కట్ మెథడ్ అనేటువంటిది యూజ్ చేయాలి. ప్రతిదానికి పెన్ను పేపర్ పెట్టుకుంటా చేస్తూ ఉంటే మనకు టైం అనేటువంటి సరిపోదు. అది ఎంత పెద్ద కష్టమైన క్వశ్చన్ అయినా కూడా 1 నిమిషంలోనే నువ్వు చేయాలి. కాబట్టి వీలైనంత తొందరగా మనం నార్మల్గా సైకాలజీ, తెలుగు వీటికి సంబంధించి ఫాస్ట్గా ఆన్సర్ చేయగలిగితే మనకు ఆ మిగిలినటువంటి సమయం అనేటువంటిది మ్యాథ్స్కు, ఇంగ్లీష్కి అనేటువంటిది కేటాయించాలి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే, వాట్ ఈస్ ద డిస్కౌంట్ అట్ 15% ఆన్ అన్ ఐటమ్ విత్ మార్క్డ్ ప్రైస్ ఆఫ్ 960? ప్రకటన ధర 960 కలిగినటువంటి వస్తువు పైన 15% తగ్గింపు ఎంత అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 15% అడిగండి ఇక్కడ మనని, ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రకటన ధర అనేటువంటిది ఎప్పుడైనా కూడా 100%గా తీసుకోవాలి, ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు సార్ మనకి ఇక్కడ, 960. అంటే 100% అనేటువంటి 960. ఇప్పుడు మనకి ఏం కావాలి, 15% కావాలి. 15% ఎంత, అంతే సింపుల్గా. దీన్ని అడ్డగుణకారాలు అని చేసుకోకండి, ఇక డైరెక్ట్ ఇట్లా కొట్టేయచ్చు, లేదంటే ఇట్లా కొట్టేయచ్చు, ఈ 20లో లేదంటే ఈ 1000. ఇప్పుడు చూడండి, ఈ 0 గెట్ క్యాన్సిల్. దాని తర్వాత చూసుకుంటే 5 2 5 3, దాని తర్వాత 2 1 2 4, దాని తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది 2 8, అంటే ఇక్కడ మనకు 3 × 48. ఇక్కడ 48 మూల మనకు 48 మూల 144 అనేటువంటిది వస్తుంది. 3 8 24, 3 4 12, 2 కలిపితే ఇక్కడ 14, 144 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా మీరు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు తగ్గింపు వచ్చింది, ఇక్కడ తగ్గింపు అనేటువంటిది వచ్చింది. తగ్గింపు శాతము 15కైనా కూడా అతనికి ఆ ఐటమ్ అనేటువంటిది ఎంతకు వచ్చింది అని కూడా అడగవచ్చు. అంటే దాన్ని 960 నుంచి మొత్తము 144 అనేటువంటిది మనకు తీస్తే ఇక్కడ 6 అనేటువంటిది వస్తుంది, 5 నుంచి 1 అంటే 4, దాని తర్వాత 9 నుంచి 1 అంటే 816 అనేటువంటిది ఆ రకంగా వస్తుంది. ఎట్లా అడిగిండు అనేటువంటి చూసుకొని దానికి ఆన్సర్ అనేటువంటి చేయాలి. తర్వాత ప్రశ్న కనుక చూస్తే కష్టమైంది, చేస్తే ఈజీగా ఉంటుందండి. అంటే కాన్సెప్ట్ అనేటువంటిది టైం మీద మనకు గడియారం సమయం మీద అవగాహన ఉంటే కనుక సులభంగా చేయవచ్చు. క్లియర్గా చూద్దాం. విజయదశమి పండుగ కోసం అక్టోబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ఒక పాఠశాల మూసివేయబడింది. సెలవు తర్వాత అక్టోబర్ 30న ఉదయం 9 గంటలకు పాఠశాల తెరవబడింది. అప్పుడు విజయదశమి పండుగ కోసం పాఠశాల మూసివేయబడిన సమయం ఎన్నో అడిగిండు సార్ అంటే గంటల్లో అడిగిండు. క్లియర్గా చూద్దాం. ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు
ఈరోజు ఇప్పుడు మనకు 6 PM అనుకుంటే ఈరోజు 6 PM నుంచి రేపు 6 PM వరకు, అంటే రేపు 6 PM వరకు మనకు ఎంత అవుతుంది సార్ అంటే ఎన్ని గంటలు అవుతుంది? 24 గంటలు అనేటువంటిది అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకొని మనం క్లియర్గా దీనికి ఆన్సర్ అనేటువంటి చేయవచ్చు. క్లియర్గా చూసుకోండి. ఇక్కడ అక్టోబర్ 18 మధ్యాహ్నం 12 గంటలకు, అక్టోబర్ 18 మధ్యాహ్నము 12 గంటల నుంచి ఇక్కడ చూసుకుంటే మనకు అక్టోబరు 30 వరకు అన్నాడు కాబట్టి మనం 29 తీసుకుందాం. 29 మధ్యాహ్నము 12 గంటల వరకు ఎన్ని రోజులు అవుతుంది సార్ అంటే 29 నుంచి 18 తీసేస్తే మనకు 11 రోజులు అయితే అవుతుంది. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి మీరు. 11 రోజులు అవుతుంది. మనకి ఎక్కడి వరకు అయింది? అక్టోబర్ 29 మధ్యాహ్నము 12 గంటల వరకే అయింది. కానీ మనం అక్టోబర్ 9 ఉదయం 9 గంటల వరకు కావాలి మనకు. ఈ అక్టోబర్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇక్కడ మనకు 12 AM వరకు ఎన్ని గంటలు ఉంటాయి సార్? ఇక్కడ 12 గంటలు అనేటువంటివి ఉంటాయి. ఈ 12 AM అనే వచ్చింది అంటే మనకి ఏం పడుతుంది? ఇక్కడ అక్టోబర్ 30 అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. రైట్. ఇక్కడ ఎన్ని గంటలు అయినాయి? మరి ఇక్కడ నుంచి అక్టోబర్ 29 12 PM నుంచి అక్టోబర్ 30 12 AM వరకు మనకి ఎన్ని గంటలు ఉంటాయి సార్? 12 గంటలు అనేటువంటివి అయితే ఉంటాయి. దాని తర్వాత మనకు 12 AM నుంచి 12 నుంచి ఏ టైం అడిగినా కూడా అన్ని గంటలు ఉంటాయి. 12 AM నుంచి మనకు ఉదయం 9 AM వరకు ఎంత సార్ అంటే మనకు 9 గంటలు అనేటువంటివి అయితే ఉంటాయి. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రోజులు ఉన్నాయి, ఇక్కడ గంటలు ఉన్నాయి, ఇక్కడ కూడా గంటలు ఉన్నాయి. అయితే ఈ రోజుల్ని మనం గంటల్లోకి మార్చుకోవాలి. ఒక రోజుకు 24 గంటలు కాబట్టి ఇక్కడ 11 రోజులకు ఎన్ని గంటలు సార్ అంటే ఇంటూ 11 అయితే చేయాలి. ఇక్కడ చూసుకుంటే మనకు 11 తోటి దేన్ని డివైడ్ చేసినా కూడా ఇక్కడ చూసుకుంటే ఇటువైపు నుంచి కలుపుకుంటూ పోండి. ఫస్ట్ ఏమొస్తుంది? 4, 4కు 2 కలిపితే 6, దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య 264 అనేటువంటిది వస్తుంది మనకు. లేదంటే డైరెక్ట్గా మీకు వచ్చిన విధానంలోనైనా చేసుకోండి. 264 గంటలు అనేటువంటివి వచ్చినాయి. దాని తర్వాత ఇక్కడ 12 గంటలు ఉన్నాయి, ఇక్కడ 9 గంటలు ఉన్నాయి. 12 గంటలు, దాని తర్వాత 9 గంటలు. ముందు వాటిని కలుపుకుంటే అంటే మీరు చేసుకునేటప్పుడు ఒకవేళ నాన్ మ్యాథ్స్ వల్ల అయితేనేమో చివరి మనకు యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా ఈ రకంగా ఒకదాని కింద ఒకటి వేసుకోండి, ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 4కు 6 కలిపితే 4కు 2 కలిపితే 6, 6కు 9 కలిపితే మనకు 15, ఇక్కడ 6, 7, 8, 280 అనేటువంటిది 85 అనేటువంటిది మన యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా మనకు సమయం పైన ఐడియా ఉంటే ఈజీగా మనం ఆన్సర్ అనేటువంటి చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ని చూస్తే మనం కంగారు పడద్దు, చిన్న లాజిక్ పట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఆ రకంగా ముందుకెళ్తారు, మంచి స్కోర్ అనేటువంటిది సాధిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు ద యావరేజ్ ఆఫ్ 6 numbers ఈజ్ 18. 5 of them are 18, 25, 13, 16 and 21. Then the 6th number is అనేటువంటిది అడిగారు. ఇక్కడ 6 సంఖ్యల సగటు ఇచ్చిండు, వాటిలో 5 సంఖ్యలు ఇచ్చిండు, 6వ సంఖ్య ఎంత అని అడగడం అయితే జరిగింది. ఇక్కడ సగటు అనేటువంటిది రాగానే మనకు ఒకటి గుర్తుకొస్తుంది, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనేటువంటిది మనకు వస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే 6 సంఖ్యలు రాసుల సంఖ్య ఇచ్చిండు, సగటు ఇచ్చిండు. అయితే ఇక్కడ సగటు ఇంటూ రాశుల సంఖ్య చేస్తే మనకేమొస్తుంది? ఆ రాశులకు సంబంధించి మొత్తం అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ మనకు మైండ్లో ఉండాలి, తెలిసిందే అందరికి కూడా. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి ఈ రకంగా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అంటే మొత్తం రావాలి అంటే ఆ ఇచ్చినటువంటి సగటును రాసుల సంఖ్యతో గుణించాలి. అంటే ఇక్కడ మనకు 18 ఇంటూ 6, 18 6లో మనకు రావాలి. టేబుల్స్ కూడా మీకు 10 ఎక్కాలు వస్తే 20 ఎక్కాల వరకు ఏ రకంగా నేర్చుకోవాలి అనేటువంటి అంశాన్ని క్లియర్గా మీకు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ 18 మీరు 8 అనుకోండి, 8 6ల 48. ఈ రకంగా మీరు 6కు 4 కలిపితే 10, 108. ఈ రకంగా మీరు నేర్చుకోండి. ఇంకా కావాలంటే 19 8లో ఉన్నది, ఇక్కడ అది 19 9 అనుకోండి, 972. కానీ ఈ 72ని ఇట్లా యాడ్ చేసుకోండి, మైండ్లో చేసుకోవాలి ఇవన్నీ కూడా. 2 8కి 7 కలిపితే మనకు 15, 152 అనేటువంటిది ఈ రకంగా మనకు రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ 18 6లు ఎంత? 108. మనకు మొత్తం వాటికి సంబంధించి ఎంత వచ్చింది సార్ అంటే 108 వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించి 5 ఉన్నాయి కాబట్టి వీటి మొత్తం ఎంతో చూద్దాం. 18 అంటే ఇక్కడ మొత్తం రౌండ్ ఫిగర్లు చూసుకోండి, 10, 30, 40, 50, 70. దాని తర్వాత 70 ప్లస్ ఇక్కడ చూసుకుంటే 8 5 13, 13కు 3 కలిపితే 16, 16కు 6 కలిపితే మనకి ఇక్కడ 22, 22కు 1 కలిపితే 23, అంటే 23. మొత్తంగా 93 అనేటువంటిది ఉన్నది. ఇక్కడ చూసుకుంటే 108లకి వెళ్ళి 93 అనేటువంటిది తీసినాం అనుకోండి, మనకు మిగిలినటువంటి 6వ సంఖ్య అనేటువంటిది వస్తుంది. 8లకి వెళ్ళి 3 తీస్తే 5, 10కి వెళ్ళి 9 తీసేస్తే 15. ఈ రకంగా 15 అనేటువంటిది మన యొక్క సరైనటువంటి ఆన్సర్ అనేటువంటిది అయితే వస్తుంది. ఈ రకంగా మీరు చూసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు
ద 10th టర్మ్ ఇన్ ద సిరీస్ 248 ఈజ్ 2, 4, 8 సంఖ్యల శ్రేణిలో 10వ పదం ఎంత అనేటువంటిది అడగడం అయితే జరిగింది. ఇక జాగ్రత్తగా గమనిస్తే మనకు క్లియర్గా చూడొచ్చు కాన్సెప్ట్ అనేటువంటిది 2 అనేటువంటిది ఉన్నది. 2 to the power of 1 equal to 2, 2 to the power of 2 equal to 4, 2 to the power of 3 equal to 8. అంటే ఒకటో నంబరు 2 to the power of 1, రెండవ నంబరు 2 to the power of 2, మూడవ నంబరు 2 to the power of 3. ఇక్కడ ఏం అడిగింది సార్? 10వ పదం అడిగిండు. అంటే 10వ పదం అంటే 2 to the power of 10 కదా దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది మనకు అవుతుంది. మరి 2 to the power of 10 అంటే నాకు తెలియదు. 2 to the power of 5 అంటే తెలుసు, మనకు చాలామందికి తెలుసు, కావాలేదంటే చూసుకోండి. 2 to the power of 5 ఎంత? 32. ఇక్కడ 2 2 to the power of 5 ఇంటూ 2 to the power of 5 ఈ రకంగా చేసుకుంటే దాని ఆన్సర్ వచ్చినట్టే కదా. 2 to the power of 5 అంటే మనకు 32. ఇక్కడ 2 to the power of 5 అంటే 32. 32 స్క్వేర్ ఎంత అవుతుంది మనకు? 1024 అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది. ఇక్కడ ఎట్లా సార్ డివైడ్ చేసుకున్నారంటే ఇక్కడ 2 to the power of 5 ఇంటూ 2 to the power of 5 ఇక్కడ భూములు సమానం అయితే ఏం చేయొచ్చు? ఘాతాంకాలను వదులుకోవచ్చు. కాబట్టి 2 ఇంటూ 5 to the power of 5 + 5 అనేటువంటి చేసుకుంటే 2 to the power of 10 అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా నేను చేయడం అయితే జరిగింది. ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. చూసుకుంటే ఇది గుణశ్రేణిని బేస్ చేసుకుని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు గుణశ్రేణి మరియు అంకశ్రేణి అని మనం ఏ రకంగా గుర్తుపడతాం సార్ అంటే ఇక్కడ ఈ పదాల మధ్య ఉన్నటువంటి అంతరాన్ని బట్టి మనము గుర్తుపట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే 2కు 2 కలిపితే 4, కానీ 4 2 కలిపితే 6 వస్తుంది, 8 వచ్చింది. కాబట్టి ఇది మనకు అంకశ్రేణి అనేటువంటిది కాదు. అంకశ్రేణి అంటే ప్లస్ మైనస్. ఇక్కడ గుణశ్రేణి అంటే ఇంటూ డివైడెడ్ బై అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 2కు 2 ఇంటూ చేస్తే 4 వస్తుంది, 4కు 2 ఇంటూ చేస్తే 8 వస్తుంది, 8కి 2 ఇంటూ చేస్తే మనకు 16 అనేటువంటిది వస్తుంది, 16కు 2 ఇంటూ చేస్తే 32. ఈ రకంగా పెరుగుతా పోతుంది. ఈ రకంగా మనకు ఇంటూ ద్వారా అంటే దానికి సంబంధించినటువంటి సామాన్య నిష్పత్తి అనేటువంటిది ఒకే రకంగా ఉంటే కనుక చూసుకుంటే దాన్ని మనం గుణశ్రేణి అంటాము. సామాన్య భేదము అంటే ముందు దాని నుంచి మనకి ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, ఒక సంఖ్యను కలుపుకుంటా పోతే దాని తర్వాత వస్తూ ఉంటే దాన్ని మనము అంకశ్రేణి అంటాం. ఒకసారి క్లియర్గా మీకు అవి చూపిస్తాను. ఆ రకంగా వస్తే అక్కడ కూడా మీకు యూజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మనం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు. అంకశ్రేణి అంటే ఇక్కడ పదాల మధ్య వరుస పదాల మధ్య భేదం అనేటువంటి స్థిరంగా ఉంటుంది. గుణశ్రేణి జీపీ అంటే మరి వరుస పదాల మధ్య నిష్పత్తి అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. ఇక్కడ నిష్పత్తి, ఇక్కడ భేదము, ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా శ్రేణి అనేటువంటిది ఉంటుంది. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d. ఇక్కడేమో ఏ ఇంటూ ఆర్, ఏ ఆర్ స్క్వేర్ ఈ రకంగా ఉంటుంది. ఇవన్నీ అవసరం లేదు, మీకు క్లియర్గా నేను చెప్తాను. సామాన్య భేదం ఇప్పుడు ఇచ్చినటువంటి శ్రేణి కనుక చూసుకుంటే మనం గుణశ్రేణి అన్నాం. ఏ రకంగా అన్నామో చూద్దాం. ఇక్కడ ఏమిచ్చిండు మనకు? ఆ ఇచ్చినటువంటి శ్రేణి చూద్దాం ఒకసారి. 2, దాని తర్వాత 4, దాని తర్వాత ఇక్కడ 8 ఈ రకంగా ఇచ్చేసి 10వ పదం ఎంత అని అడగడం అయితే జరిగింది. ఈ రకంగా అయితే ఈ రకంగా అడిగినప్పుడు మరి ఇది అంకశ్రేణి గుణశ్రేణి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు 2 2 4, 4 2 8. ఇక్కడ చూసుకుంటే ఈ 4ను దాని ముందు ఉన్నటువంటి దాంతో బై చేస్తే ఏమొస్తుంది? 2. 8ని దాని ముందు ఉన్నటువంటి దాంతో బై చేస్తే ఏమొస్తుంది? 2. అంటే ఇక్కడ నిష్పత్తి అనేటువంటిది, సామాన్య నిష్పత్తి అనేటువంటిది 2 అనేటువంటిది సమానంగా ఉన్నది. సామాన్య నిష్పత్తి అనేటువంటి అంశం ఎల్లు ఉంటుంది? గుణశ్రేణిలో ఉంటుంది. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మరి అంకశ్రేణి అంటే ఎట్లుంటుంది సార్? 2 4 6 దాని తర్వాత 8. ఇక్కడ చూసుకుంటే 2కి ఎంత కలిపితే 4 వస్తుంది? 2. 4కి ఎంత కలిపితే 6 వస్తుంది? 2. 6కి ఎంత కలిపితే 8 వస్తుంది? ఇక్కడ 2. కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ప్లస్ మైనస్ అనేటువంటిది ఉన్నది అంటే అది అంకశ్రేణి. ఇక్కడ ఇంటూ మరియు డివైడెడ్ బై అనేటువంటిది ఉన్నది అంటే గుణశ్రేణి అనేటువంటిది అవుతుంది. గుణశ్రేణిలో సామాన్య నిష్పత్తి అంటాం. అంటే ముందున్నటువంటి సంఖ్య కాంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4, దానికి ముందున్నటువంటి సంఖ్య ఎంత? 2. బై చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? 2. దాని తర్వాత 8 కంటే ముందున్న సంఖ్య 4 చేస్తే ఇక్కడ 2. అంటే అన్నింటికి సంబంధించినటువంటి సామాన్య నిష్పత్తి అనేటువంటిది ఒకే రకంగా ఉంటే అది గుణశ్రేణి. ఇక్కడ సామాన్య భేదము, ఇక్కడ 4లకి 2 తీస్తే 2, 6లకి 4 తీస్తే 2, 8లకి 6 తీస్తే 2. ఈ రకంగా ఇది సామాన్య భేదము. సామాన్య భేదం ఉంటేనేమో అది అంకశ్రేణి, సామాన్య నిష్పత్తి ఉంటేనేమో మనకు గుణశ్రేణి అనేటువంటిది అవుతుంది. అయితే మనకి ఎన్నో పదం కనుక్కోవడానికి సూత్రం కనుక చూసుకుంటే ఏఎన్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఎన్ అంటేనేమో పదాల సంఖ్య, ఎన్నో పదం అడిగిండ్రు అనేటువంటిది. ఏ అంటేనేమో మొదటి పదము, డి అంటేనేమో సామాన్య భేదం. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకుంటే మనకు 2 4 6 8 ఉన్నదనుకోండి, మొదటి పదం అనేటువంటిది ఏ అవుతుంది. సామాన్య భేదం 4 నుంచి 2 తీస్తే 2, 6 నుంచి 4 తీస్తే 2, 8 నుంచి 6 తీస్తే 2. కాబట్టి డి ఈక్వల్ ఇక్కడ సామాన్య భేదం అనేటువంటిది 2 అవుతుంది. ఏ ఈక్వల్ ఏమైంది? 2 అవుతుంది. ఇక్కడ మనకు 10వ పదం కావాలన్నాడు అనుకోండి, ఇది అంకశ్రేణి పరంగా చెప్తున్నా.
ఏ10 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 2 ప్లస్ 10వ పదం కాబట్టి 10 మైనస్ 1 ఇంటూ డి అంటే 2, ఇక 2 ప్లస్ 10 మైనస్ 1 అంటే 9, 9 18, 18కి 2 కలిపితే మనకి ఏమవుతుంది 20 అనేటువంటిది అవుతుంది 10వ పదం. ఇది అంకశ్రేణి పరంగా. ఇప్పుడు మనకు గుణశ్రేణి పరంగా కావాలి కాబట్టి ఇక్కడ ఏ అంటే ఏంటిది మొదటి పదం, ఇక్కడ ఏమున్నది 2 అనేటువంటిది ఉన్నది. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 2, 4 తర్వాత 8 ఈ రకంగా మనకు 10వ పదం కావాలని అడిగిండు. ఇక్కడ ఏ ఈక్వల్ టు 2 సామాన్య నిష్పత్తి ఈ రకంగా మనం చేసినప్పుడు ఏమొచ్చింది, అది మనకు సామాన్య నిష్పత్తి ఇక్కడ ఆర్ అంటాము, ఆర్ ఈక్వల్ టు 2 అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఏ 10వ నంబర్ కావాలి మనకు, ఏ అంటే 2, ఇక్కడ ఆర్ అంటేనేమో సామాన్య నిష్పత్తి, అక్కడ ఎంత ఉన్నది ఆర్ టు ది పవర్ ఆఫ్ n-1 అంటే 10వ పదం అడిగింది కాబట్టి 10 మైనస్ 1, ఇక్కడ 2 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 10 మైనస్ 1 అంటే 9, ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 9 అంటే ఇక్కడ ఘాతాంకం 1 ఉన్నట్టు. ఇక్కడ భూములు సమానమైనవి కాబట్టి ఘాతాంకాలను ఏం చేయాలి, కూడుకోవాలి. ఇక్కడ 1 ఇక్కడ 9 కాబట్టి 2 టు ది పవర్ ఆఫ్ 10 అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా నేను చెప్పడం అయితే జరిగింది. ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ కాన్సెప్ట్ గింట మీకు ఓకే అనిపిస్తేనేమో ఇది గుర్తుపెట్టుకొని ఒకసారి క్లియర్ చేస్తాను. ఇదంతా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే 1.6 డివైడెడ్ బై 32/10 ప్లస్ 0/6 డివైడెడ్ బై 3/5 ఈక్వల్ టు ఎంత అని అడగడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే దీన్ని నేను చేంజ్ చేసుకుంటున్నా, ఒకసారి క్లియర్గా చూడండి. దీన్ని ఇక్కడ మనకు 1.6ని 16/10 అని రాసుకోవచ్చు. అంటే పాయింట్ని ఇక్కడికి ముందటి జరుపుకున్న ఒక అంకె పక్క పొంటి ఇటు సైడ్ జరుపుకున్న కాబట్టి కింద 10, ఒకవేళ రెండింటి తర్వాత జరుపుకుంటే 100 వస్తుంది. ఈ రకంగా అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ డివైడెడ్ బైని నేను ఇంటూగా మార్చుకుంటున్నా. ఇంటూగా మారితే మరి ఇది మారుతుంది, ఇది రివర్స్ అవుతుంది. పైది కిందికి, కింద 15 ఉన్నది, పైన 32 ఉన్నది కాబట్టి కిందిది పైకి ఈ రకంగా మారుతుంది. 16 ఇంటూ 15/32 అనేటువంటిది రాసుకోవచ్చు. ప్లస్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 0/6 ఏమవుతుంది, 0/సంథింగ్ 0/సంథింగ్ ఏమున్నా కూడా మనకి ఏమవుతుంది సార్, 0నే అవుతుంది. అదేవిధంగా సంథింగ్ బై 0 ఉంటే కనుక చూసుకుంటే ఇన్ఫైనైట్, దాన్ని మనం వివరించలేము. ఆ రకంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్ అనేటువంటిది. 0/6 ఉన్నది అంటే దీనిది ఏమవుతుంది, 0నే అవుతుంది. 0 డివైడెడ్ బై 3/5 ఇంతకుముందే చెప్పుకున్నాం. 0 ఏది ఉన్నా కూడా ఏమవుతుంది, 0నే అవుతుంది. అంటే 0 డివైడెడ్ బై 3/5 అన్నా కూడా ఇక్కడ ఏమొస్తుంది సార్, 0నే వస్తుంది మనకు. ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 16 1 16 2 32, ఇక్కడ 5 3 5 2 అంటే ఇక్కడ 3 కింద 4 3/4 3/4కు 0 కలిపిన గంతే వస్తుంది, కలపకపోయినా గంతే వస్తుంది. కాబట్టి 3/4 అనేటువంటిది ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే పాయింట్లలో ఉన్నది ఒకసారి క్లియర్గా మనము ఇక్కడ 3ని 4 తోటి భాగించాలి. ఇక్కడ ఈ రకంగా 3 మధ్యలో ఉంటుంది, 4 ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ 3 అనేటువంటిది ఇక్కడ చిన్నది 4 తోటి పోలిస్తే, కాబట్టి మనకు ఇక్కడ పెద్దగా చేసుకోవడానికి 0 పాయింట్ అనేటువంటిది పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 0 రాసుకోవచ్చు, 30 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ 4 తోటి ఎన్నిసార్లు అవుతుంది, 7 సార్లు, 4 ఏళ్ళ 28, ఇక్కడ ఎంత మిగిలింది, 2 అనేటువంటిది మిగిలింది. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ప్రతిసారి 2 అనేటువంటిది ఇక్కడ 0 అనేటువంటిది యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, ఒక 0. ఇక్కడ 4 5 20 4 5 20 0 ఈ రకంగా 0.75 అనేటువంటిది రావడం అయితే జరిగింది. 3/4 అనేటువంటిది చేస్తే 0.75 అనేటువంటిది మనకు వస్తుంది. ఇక్కడ ఆన్సర్ 2 అనేటువంటిది రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ ఇవన్నీ చెవులలో పెట్టుకొని ఇవి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ అయితే ఇప్పుడు 3/4 ఉన్నది. ఇక్కడ మనకు 3 అనేటువంటిది 4 కంటే చిన్నది కాబట్టి ఇక్కడ 0 డైరెక్ట్ పెట్టుకోవాలి. 0 అంటే ఇక్కడ 30 అయింది, 4 ఏళ్ళ 28 2 మిగిలింది అంటే మళ్ళీ ఇక్కడ 0 ఉంటుంది, 4 5 20 డైరెక్ట్గా ఇట్లా చేయాలి. ఇదే షార్ట్ ట్రిక్ అండి. అంటే ప్రతిసారి చెవులలో వేసుకుంటే ఏం చేసుకుంటే ఉండేంత టైం అనేటువంటిది మనకు అక్కడ ఉండదు కాబట్టి జాగ్రత్తగా అది గమనించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే ఇక్కడ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 2 3 4 5 6 and 7 లీవ్స్ రిమైండర్స్ 1 2 3 4 5 and 0 రెస్పెక్టివ్లీ. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 2 3 4 5 6 మరియు 7లతో భాగించినప్పుడు వరుసగా 1 2 3 4 5 మరియు 0 అనేటువంటివి శేషంగా మిగిలే అతి చిన్న సంఖ్య ఏది అని అడగడం అయితే జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు 7 తోటి భాగించినప్పుడు ఏం రావాలి సార్, 0 అనేటువంటిది రావాలి. అంటే ఇక్కడ 7 తోటి భాగించినప్పుడు 0 వచ్చినటువంటి దాన్ని మిగతా వాటితోటి మనం చెక్ చేసినాం అనుకోండి, క్లియర్ అయిపోతుంది కదా. మనకు ఒకవేళ 7 తోటి భాగించినప్పుడు 0
ఒకవేళ రానటువంటిది అంటే 7తో కంప్లీట్గా భాగించబడితేనే కదా 0 అనేటువంటిది వచ్చేది. అది చెక్ చేస్తే దాని ఆధారంగా మిగిలినవి చెక్ చేయొచ్చు. ఒకవేళ ఒకటే ఉన్నదనుకోండి అదే ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఆ రకంగా మన ఆలోచన విధానం అనేటువంటిది అయితే ఉండాలి. ఇక్కడ చూసుకుంటే 7 యొక్క భాజనీయత సూత్రం మనకు తెలిసిందే. ఇక్కడ 258 ఉంది కదా, 258లో ఈ 8ని మనం డబుల్ చేయాలి. 8ని డబుల్ చేస్తే 16. ఈ ముంగట ఉన్నటువంటి దాని నుంచి 25 మైనస్ 16 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 9 అనేటువంటిది వస్తుంది. 9 7తో పోతుందా? పోదు. అంటే ఇది కాదు. అంటే నెక్స్ట్ ఇక్కడ మనం రెండో దాన్ని చూద్దాం. 179 అంటే 9ని డబుల్ చేయాలి. 9ని డబుల్ చేస్తే మనకు 18, 17, 18 ఒకటి ఆ భేదం చేస్తే. కాబట్టి ఇక్కడ -11 చూడకండి, భేదం తీసుకోవాలి అంతే. భేదం తీసుకుంటే మనకు ఒకటి వచ్చింది. ఒకటి అనేటువంటిది 7తోటి పోదు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 211, 21 రాసుకొని ఈ ఒకటిని డబుల్ చేసిన, ఒకటిని డబుల్ చేస్తే 2 అంటే ఇక్కడ 19 అనేటువంటిది 7 ఎక్కంలో పోదు. దాని తర్వాత మిగిలింది 119. ఇదే అవుతుంది ఆన్సర్. మిగిలినటువంటి వాటితో గురించి కూడా మీకు వస్తుంది. అంటే ఈ రకంగా ఒక్కటి చెక్ చేసుకొని దాని ద్వారా ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. 119 ఉన్నది, 11 ఇక్కడనే పెట్టుకున్న, 9ని డబుల్ చేస్తే 18 అంటే 18 నుంచి 17 అంటే ఈ రెండింటి భేదం తీసేసుకుంటే మనకు 7 అనేటువంటిది వస్తుంది. 7 ఎక్కంతో పోతుంది కాబట్టి 119 అనేటువంటిది మనకు ఇక డివైడ్ చేయబడుతుంది. అంటే 7తోటి భాగించినప్పుడు 0 వచ్చే సంఖ్య ఏది ఉన్నది? 119 మాత్రమే ఉన్నది. కాబట్టి ఇదే ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా అన్నిటితోటి చెక్ చేసే బదులు ఈ ఒక్కదాన్ని చెక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2తోటి భాగించినప్పుడు లాస్ట్కి 9 ఉన్నాడు కాబట్టి 1 ఖచ్చితంగా మిగులుతుంది. అదేవిధంగా 3తోటి భాగించినటువంటి సందర్భంలో 2. ఈ రకంగా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా మీ అటెంప్ట్ అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ 36% ఈక్వల్ టు శాతము అంటే ఇక్కడ శాతము ఉన్నదంటే బై 100. ఇక్కడ బై 100 ఉన్నట్టు. అంటే ఇక్కడ కింద 100 ఉన్నదంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, రెండిటి వైపు ఇటు కింద ఉండి మనం పాయింట్లలో రాసుకోవాలి అనుకుంటే ఇటువైపు పాయింట్ అనేటువంటిది వస్తుంది. 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి రెండి వైపు అంటే రెండిటి తర్వాత పాయింట్ ఉంటుంది. 0.36 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. మరి దీన్ని మళ్ళీ శాతంలోకి మారవాలంటే ఎట్లా సార్ అంటే ఇంటూ 100 గుణించడం అనుకోండి, మళ్ళీ 36% అనేటువంటిది అవుతుంది. తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక పార్కు కొలత 98 మీటర్లు, దాని కర్ణం పొడవు 41 మీటర్లు అయినా ఆ పార్క్ యొక్క వైశాల్యము చదరపు మీటర్లలో ఎంత అని అయితే అడగడం అనేటువంటిది అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే దీర్ఘచతురస్రాకార పార్క్ యొక్క చుట్టు కొలత ఇచ్చారు. అంటే పెరిమీటర్ అనేటువంటిది మనకు ఇవ్వడం అనేటువంటిది అయితే జరిగింది. ఎంత సార్ అంటే 98 మీటర్లు. దాని తర్వాత కర్ణం అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. ఎంత అంటే 41 మీటర్లు. ఏం కనుక్కోమన్నాడు సార్? వైశాల్యం అనేటువంటిది మనకు కనుక్కోమనడం అయితే జరిగింది. ఈ రకంగా చూసుకుంటే కొన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ చూసుకుంటే మనకు ఈ రకంగా కర్ణం అనేటువంటిది ఇచ్చేసిన తర్వాత ఏదో ఒక భుజం అనేటువంటిది ఇస్తాడు. భుజం అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఇంకొక భుజాన్ని కనుక్కోమంటాడు. లంబకోణ త్రిభుజ సూత్రం ఆధారంగా అట్లా కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ పెరిమీటర్ ఇచ్చి దాని తర్వాత కర్ణం ఇచ్చి వైశాల్యం కనుక్కోమంటే చాలా లెందీ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. ప్రాసెస్ ప్రకారంగా చేసుకుంటూ పోతే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మనకు దీర్ఘచతురస్రాకారం యొక్క చుట్టుకొలత అనేటువంటిది ఇచ్చి దాని తర్వాత కర్ణం పొడవు ఇచ్చేసి వైశాల్యం కనుక్కోమన్నప్పుడు సూత్రం ఏంది సార్ అంటే పెరిమీటర్ బై 2 అంటే పెరిమీటర్ సగం చేసి స్క్వేర్ చేయాలి, మైనస్ d స్క్వేర్ అంటే కర్ణం స్క్వేర్ అనేటువంటిది చేసి దీని నుంచి తీసేయాలి, బై 2 అనేటువంటిది చేస్తే మనకు వైశాల్యం అనేటువంటి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ పెరిమీటర్ ఎంత సార్? 98. దీనిలో సగం చేస్తే p/2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 49. ఇక్కడ 49 స్క్వేర్. దాని తర్వాత d అనేటువంటిది ఎంత? 41 స్క్వేర్ బై 2. 49 స్క్వేర్ చేస్తే మీరు చేసుకోండి. ఇక్కడ 2401 అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత 41 స్క్వేర్ కనుక చూసుకుంటే 1681 అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. బై 2 అండి. ఇక్కడ 2401 నుంచి 1681 అనేటువంటిది తీసేస్తే మనకు 720 అనేటువంటిది రావడం జరుగుతుంది. బై 2. 720 అంటే 2 ఇక్కడ మనకు 36/72 0. ఈ రకంగా 360 చదరపు మీటర్లు అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఈ ఫార్ములా అనేటువంటిది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రకమైనటువంటి మోడల్ వస్తే చాలా సింపుల్గా చేయొచ్చు. ప్రాసెస్ ప్రకారంగా చేసుకుంటూ పోతా అంటే టైం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ ఒక్క చిన్న ఫార్ములా అనేటువంటిది మీరు యూజ్ చేసుకున్నారనుకోండి, ఈజీగా ఇలాంటి ప్రశ్న ఎలాంటిది వచ్చినా కూడా మీరు ఆన్సర్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే
ఒక త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవుల మొత్తం ఎల్లప్పుడూ కూడా ఏ రకంగా ఉంటుంది అని అడగడం అయితే జరిగింది. త్రిభుజం యొక్క అసమానత్వ ధర్మాల్లో భాగంగా దాన్ని బేస్ చేసుకొని ప్రశ్న అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. మూడో భుజంలో సగమా, మూడో భుజం కంటే ఎక్కువనా, లేదంటే మూడో భుజానికి సమానమా, మూడో భుజం కన్నా తక్కువనా. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మొత్తము అన్నాడు. మొత్తం అనేటువంటిది ఎల్లప్పుడైనా కూడా మూడో భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే రెండు భుజాల మధ్య భేదం అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా మూడవ భుజం కంటే తక్కువగా ఉంటుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఎక్కువ కోణం ఉన్నటువంటి దానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం పెద్ద భుజం అవుతుంది. తక్కువ కోణం ఉన్నటువంటి దానికి ఎదురుగా ఉన్నటువంటి భుజం అనేటువంటి తక్కువ కోణం అవుతుంది. త్రిభుజానికి సంబంధించినటువంటి అసమానత్వ ధర్మాలు ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. దీన్ని బేస్ చేసుకొని నంబర్స్ రూపంలో కానీ దాని ధర్మాలను బేస్ చేసుకొని 7th క్లాస్లో మనకు క్లియర్గా ఈ త్రిభుజానికి సంబంధించి ఏ రకమైనటువంటి వాటికి సంబంధించి కొలతలు ఉన్నటువంటి వాటిని త్రిభుజాలు గీయచ్చు. ఆ రకంగా ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్గా చూసుకోండి. SCERT టెక్స్ట్ బుక్ బేస్డ్గానే ఇస్తున్నాడు, కొంత అప్లికేషన్ అనేటువంటిది ఇంక్లూడ్ చేస్తున్నాడు. క్రింది వాటిలో ఏది సత్యము అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ రకంగా 0 అనేటువంటిది ఉంటుంది. ఇటు రైట్ సైడ్ 1, 2, 3, 4, 5 ఈ రకంగా ఉంటుంది. ఇటువైపు -1, -2, -3 అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ 0 అనేటువంటిది మిడిల్గా, అంటే ఇటువైపు ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఇటువైపు వెళ్తున్న కొద్దీ ఇక్కడ పెరుగుతూ పోతాయి. ఇక్కడ వైపు కనుక చూసుకుంటే -1 అనేటువంటిది 0 కంటే చిన్నది. ఇక్కడ 0నే పెద్దది -1 కంటే. అంటే ఇక్కడ నా దగ్గర ఏమీ లేవు, ఇక్కడ నువ్వు ఇంకా ₹1 అప్పున్నావు ఇంకొకరికి. ఇక్కడ -2 కంటే -1 పెద్దది, ఎందుకంటే ₹7 అప్పున్నాడు, ఈడు ₹2 అప్పున్నాడు. కాబట్టి ఈ రకంగా మైనస్లో ఉంటే చిన్నగా ఉన్నది పెద్దది, పెద్దగా ఉన్నది చిన్నది అవుతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది లెస్ దెన్ అండి, ఇది గ్రేటర్ దెన్. మరి లెస్ దెన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఎల్ లెక్క ఉన్నది కదా, ఇది ఎల్ లెక్క ఉంది కాబట్టి లెస్ దెన్. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటువైపు వెడల్పు ప్లేస్ ఉంది కదా, ఇటువైపు పెద్దది ఉంటుంది. ఎప్పుడైనా కూడా పెద్ద సంఖ్య అనేటువంటిది ఉంటుంది, ఇటువైపు చిన్న సంఖ్య అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా గ్రేటర్ దెన్కి సంబంధించి ఇటువైపు పెద్ద వైపు ఓపెన్ చేస్తున్నటువంటి దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఇక్కడ పెద్ద అనేటువంటిది ఇటువైపు ఉంటుంది, చిన్న సంఖ్య అనేటువంటిది ఇటువైపు ఉంటుంది. గ్రేటర్ దెన్ లెస్ దెన్కి సంబంధించి కాన్సెప్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు -10 పెద్దదా, -14 పెద్దదా అంటే -10 పెద్దది. కాబట్టి గుర్తెట్టుండాలి, ఇటువైపు ఉండాలి. దాని తర్వాత ఇక్కడ -14 పెద్దదా, 1 పెద్దదా అంటే 1 పెద్దది, ఎందుకంటే ప్లస్ కాబట్టి ఇక్కడ క్లియర్గా ఇటువైపు ఉండాలి. కాబట్టి ఇది కూడా రాంగ్. దాని తర్వాత -20 పెద్దదా, -14 పెద్దదా అంటే -14 పెద్దది, కాబట్టి ఇది ఇటు ఉండాలి గుర్తు అనేటువంటిది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు -14 ఇక్కడ లెస్ దెన్ -10 అనేటువంటిది ఇక్కడ మనకు ఉండడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు ఇది కరెక్ట్ అండి. ఇక్కడ -10 అనేటువంటిది -14 కంటే పెద్దది, కాబట్టి దిస్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే వార్షికంగా 12% సాధారణ వడ్డీ రేటుతో ఎన్ని సంవత్సరాల్లో ₹4,000 మొత్తం పైన వడ్డీ అనేటువంటిది ₹1,920 అనేటువంటిది అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు అంటే ఇక్కడ టైం అనేటువంటిది అడగడం అయితే జరిగింది. వడ్డీకి సంబంధించి నార్మల్గా సాధారణ వడ్డీకి సంబంధించిన సూత్రం వచ్చేసి PTR/100 అనేటువంటిది ఫార్ములా. అయితే ఇక్కడ చూసుకుంటే వడ్డీ ఇచ్చిండు ₹1,920. దాని తర్వాత అసలు అనేటువంటిది ₹4,000. టైం అనేటువంటిది ఇచ్చిండా అంటే ఇవ్వలేదు. R అనేటువంటిది వడ్డీ రేటు 12% అనేటువంటిది ఇచ్చిండు. కింద 100 అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ పైన 2 సున్నాలు, కింద 2 సున్నాలు క్యాన్సిల్ చేసిన, ఇక్కడో 0 అనేటువంటిది క్యాన్సిల్ చేసిన. 12 1 12, దాని తర్వాత 12 6 72 అండి. ఇక్కడ 16 అనేటువంటిది ఉంటుంది. 4 1 4 ఇక డైరెక్ట్ అటు ఇటు పంపించుకోవాల్సిన అవసరం లేదు. ఇంటూలో ఉంటే గుణకారంలో ఉంటే కనుక డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ T = మనకి ఎంత వచ్చినట్టు సార్, ఇప్పుడు 4 అనేటువంటిది వచ్చింది. ఎంత అవుతుంది ఇంత వడ్డీ అనేటువంటిది మనకి ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది, 4 సంవత్సరాల్లో అవుతుంది. 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే మనకు క్రింది వాటిలో బహుముఖి ఏది అని అడగడం అనేటువంటిది అయితే జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పాలీహైడ్రాన్ అనేటువంటిది అడగడం అయితే జరిగింది. ఇక్కడ బహుముఖి పలకము అదేవిధంగా బహుముఖేతర పలకము అనేటువంటిది మనకు 8th క్లాస్లో కవర్ కావడం అనేటువంటిది జరుగుతుంది. క్లియర్గా ఇప్పుడు మీకు చూపించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాను. ఇక్కడ 8th క్లాస్లో కనుక చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేసిర్రు. ఇక్కడ చూడండి, పై పటములలో కల వస్తువుల యందు వక్రతలములు కలిగినవా కలవా
కలిగినవి కలవా అంటే లేవు. ఇక్కడ కూడా వక్రతలములు అనేటువంటి ఉన్నాయా? లేవు. అందుకు వస్తువులన్నీ కూడా సమతలములు కలిగి ఉన్నాయి. వాటి తలములన్నీ కూడా సమతలాలుగా ఉన్నాయి. సమతలములు కలిగి ఉన్నటువంటి వస్తువులను ఏమంటారు అంటే బహుముఖి పలకము అంటారు. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఘనము, ఇక్కడ డయాస్కోప్ అంటారు దీన్ని. అదే దీనికి ఉన్నటువంటి అసలు పేరు ఏంటంటే త్రిభుజాకార పట్టకము. త్రిభుజాకార పట్టకము. అదేవిధంగా ఇది చతుర్ముఖీయం అని అంటాం మనము. ఇది పిరమిడ్ అండి. త్రిభుజాకార పిరమిడ్ అనేటువంటిది అవుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి తలాలన్నీ కూడా ప్లేన్గా ఉన్నాయి. ఇలాంటి వాటిని ఏమంటామంటే బహుముఖి పలకము అంటాము. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి తలాలు ఎట్లున్నాయి? గోళము, దాని తర్వాత దీనికి సంబంధించి మనకి ఇక్కడ స్తూపము, శంకు, వీటికి సంబంధించిన తలాలు అనేటువంటివి వక్రతలాలుగా ఉన్నాయి. ఈ రకంగా వక్రతలాలుగా ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి పలకాలను ఏమంటామంటే బహుముఖేతర పలకాలు అంటాం. ఇక దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ ప్రశ్న అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ బహుముఖి పలకము ఏది అంటే పట్టకము అనేటువంటిది అయితే అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా గమనించండి. నార్మల్గా జనరల్గా మనం మాట్లాడుకున్న పట్టకానికి కనుక చూసుకుంటే అనేక ముఖాలు అనేటువంటివి అయితే ఉంటాయి. ఇక్కడ శంకుకు ఒకటే ముఖం అనేటువంటిది ఉంటుంది, గోళానికి కూడా ఒకటే ముఖం ఉంటుంది, వక్రతలం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత స్తూపానికి కూడా ఒకటే ఈ రకంగా వక్రతలం అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా కూడా సింపుల్గా పెట్టచ్చు, కానీ క్లియర్గా మనం నేర్చుకోవాలి అసలు బహుముఖి అంటే ఏంది. ఇప్పుడు మనం నార్మల్గా ఒకసారి జనరలైజ్ చేసి చెప్తాను. ఒక పటం 3D పటం అయి ఉండాలి. 3D పటం అయి ఉండాలి. దాని తలములు అనేటువంటివి చూసుకుంటే సమతలాలు అయి ఉండాలి. దాని తలములు వచ్చేసి సమతలాలు అయి ఉండాలి. దాని తర్వాత ఆ సమతలాలు కూడా బహుభుజులు అయి ఉండాలి. బహుభుజు అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ త్రిభుజం కానీ, చతురస్రం కానీ, దీర్ఘ చతురస్రం కానీ ఇలాంటి వాటిని మనం బహుభుజులు అంటాం. అంటే 3 భుజాలు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని బహుభుజులు అంటాం. 3D మ్యాప్ అయి ఉండాలి. వాటి తలాలు సమతలాలు అయి ఉండాలి. వాటి బహుభుజులు ఆ సమతలాలకు సంబంధించి త్రిభుజాకారంలో కానీ, మన చతురస్రాకారం కానీ, దీర్ఘ చతురస్రాకారం ఆ రకమైనటువంటి ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే బహుభుజులు అంటాం. ఈ రకంగా ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా మనం ఏమంటాము అంటే బహుముఖి పలకములు. ఒకవేళ వక్రతలాలు ఉన్నాయనుకోండి, సమతలాలు లేకుండా, వాటిని బహుముఖేతర పలకములు అని అనడం అనేటువంటి జరుగుతుంది. 8th క్లాస్ 13th లెసన్ అండి. ఖచ్చితంగా చదవండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక మార్కు మీ జేబులో పెట్టుకున్నట్టే 13th లెసన్ అనేటువంటి చదివితే. అదేవిధంగా 6th క్లాస్లో ఉన్నటువంటి 14th లెసన్ కూడా ఖచ్చితంగా మీరు చదవండి. చాలా ముఖ్యమైనటువంటి రిలేటబుల్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది మనకు అక్కడ ఉండడం అనేటువంటి అయితే జరుగుతుంది. దాని తర్వాత చూసుకుంటే ఒక ఘనపు సెంటీమీటర్ నీటి బరువు 1 గ్రాము అయితే 1.75 కిలోలీటర్ల నీటి బరువు కిలోగ్రాములలో ఎంత అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. క్లియర్గా చూడొచ్చు. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఫాస్ట్గా మీరు వీడియోని పాజ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో దాని ఆన్సర్ కూడా తెలియజేయచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు 1 ఘనపు సెంటీమీటరు బరువు 1 గ్రాము అన్నాడు. ఇక్కడ ఘనపు సెంటీమీటర్, 1 ఘనపు సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ క్యూబ్ అన్నా ఘనపు సెంటీమీటర్ అన్నా కూడా రెండు ఒకటే. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎంత అయింది? 1 గ్రాము అనేటువంటిది కావడం అయితే జరిగింది. 1 ఘనపు సెంటీమీటర్ ఈక్వల్ టు 1 గ్రాము. అదేవిధంగా మనకు 1000 ఘనపు సెంటీమీటర్లు అనేటువంటివి ఎన్నైతే 1000 గ్రాములు అనేటువంటిది మనకు కావడం అనేటువంటిది అయితే ఇక్కడ జరుగుతుంది. దాని తర్వాత మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే 1000 సెంటీమీటర్ క్యూబ్లు అంటే 1000 సెంటీమీటర్ క్యూబులు. సెంటీమీటర్ క్యూబ్ అన్న ఘనపు సెంటీమీటర్ అయినా ఒకటే. ఎంతకు సమానం సార్ అంటే ఇక్కడ మనకు 1 లీటర్కు సమానము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1 లీటర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటిపైన ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. కాబట్టి 1 లీటర్ నీటి బరువు మనకి ఎంత అవుతుంది సార్ అంటే 1 కిలోగ్రామ్ అనేటువంటిది అవుతుంది. ఎందుకు సార్ అంటే 1 ఘనపు సెంటీమీటర్ ఈక్వల్ టు ఎన్ని అనుకున్నాం? 1000 గ్రాములు అనుకున్నాం. 1000 గ్రాములు అంటే ఎంత? 1 కిలోగ్రామ్ అనేటువంటిది ఇక్కడ అవ్వడం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే ఇక్కడ 1 లీటర్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ అనేటువంటిది మనకు అవుతుంది. క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే ఇక్కడ 1 లీటరు బరువు, 1 లీటరు అనేటువంటిది 1 కిలోగ్రాముకు సమానము అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు 1 కిలోలీటరు ఈక్వల్ టు మరి ఎన్ని లీటర్లు అవుతాయి సార్ అంటే 1000 లీటర్లు అయితే కావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఇక్కడ 1.75 కిలోలీటర్లు అన్నాడు కాబట్టి 1 కిలోలీటర్కు ఎన్ని లీటర్లు? 1000 లీటర్లు. ఇక్కడ చూసుకుంటే 1.75 ఇంటూ 1000 లీటర్లు అనేటువంటివి చేస్తే మనకు 1750 లీటర్లు అనేటువంటిది వస్తుంది. ఇక్కడ 1 లీటర్ ఈక్వల్ టు మనం ఎన్నమనుకున్నాం? 1 కిలోగ్రామ్ అనుకున్నాం. అది 1750 లీటర్లు అనేటువంటివి ఎన్ని కిలోగ్రాములకు సమానం అవుతాయి? 1750 కిలోగ్రాములకైతే సమానం అనేటువంటివి అవుతాయి. కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్.
అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక ఘనపు సెంటీమీటర్ ఈక్వల్ టు మనకు 1 గ్రామ్ అయినప్పుడు 1000 ఘనపు సెంటీమీటర్లు అనేటువంటివి ఏమవుతాయి, 1000 గ్రాములు అనేటువంటివి అవుతాయి. 1000 గ్రాములు అనేటువంటి దేనికి సమానం, 1 కిలోగ్రామ్కు సమానం. ఇవంతా చూసుకోండి, మళ్ళీ ఒకసారి వీడియో చూసుకుంటే అదే ఉంటుంది కాబట్టి క్లియర్గా మీకు అర్థం కావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇది కూడా సింపుల్ అండి, కానీ కొంత నార్మల్గా పాయింట్లు అటు ఇటు పెట్టారనుకోండి ఇబ్బంది అవుతుంది. అంటే టైం వేస్ట్ చేయడానికి ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. ఇక్కడ చూసుకుంటే 306.85 తర్వాత 2.603 అంటే ఇక్కడ కూడా 0 అనేటువంటిది ఫిల్ చేసుకోవాలి మిగిలినటువంటిది. దాని తర్వాత 32.057 ఈ రకంగా మనం ప్లస్లు ఉన్నటువంటి వాటిని అయితే కలుపుకుందాం. ఫస్ట్ 7కు 3 కలిపితే 10, 1 11, దాని తర్వాత 8 14, 15, పాయింట్కు పాయింట్ 1, 6కు 4 కలిపితే 10, 1 11, దాని తర్వాత 3 4, 4కు 0 కలిపితే 4, 341.510 వచ్చింది మనకి. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, దీన్ని తీసేయాలి. 1.406 అనేటువంటి తీసేయాలి. ఇక్కడ 0 నుంచి 6 పోదు కాబట్టి అప్పు తీసుకొచ్చుకుంటాం. 10 నుంచి 6 పోతే మనకు 4, ఇక్కడ మళ్ళీ ఏముండదు 0 ఉంటుంది కాబట్టి 1 ఉంది కాబట్టి అయితే ఇక్కడ 0 వస్తుంది. దాని తర్వాత 5 నుంచి మనకు 4 తీసేస్తే 1, దాని తర్వాత 1 నుంచి 1 తీసేస్తే 0, 4, దాని తర్వాత 340.104 అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా ప్లస్లకు ప్లస్లు, ఈ పాయింట్లు అనేటువంటివి క్లియర్గా చూసుకోవాలి. ఎక్కడుందో దానికి తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎన్ని దశాంశాలు ఉన్నాయి, 3 కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి లేనటువంటి చోట 0 పెట్టుకోవాలి. పాయింట్ తర్వాత ఇటువైపు 0 పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే కాబట్టి ఈక్వల్ కావడానికి మనం క్లియర్గా పెట్టుకోవాలి. కాబట్టి ఈ రకంగా సెట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ రకంగా ఫాస్ట్గా మనం ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు. తర్వాత ప్రశ్న చూసుకుంటే ద ఎల్సిఎం ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 2 వరుస బేసి సంఖ్యల కాసాగు అనేటువంటిది ఏమవుతుంది అంటున్నాడు. ఇక్కడ చూసుకుంటే 3, 5 అనేటువంటివి ఇంకా చూసుకుంటే 2 వరుస బేసి సంఖ్యలు. ఇవి ఏ టేబుల్లో కూడా పోవు కాబట్టి వీటి యొక్క లబ్ధము అనేటువంటిది, వీటి యొక్క గుణకారము అనేటువంటిది చూసుకుంటే దాని యొక్క కాసాగు అనేటువంటిది అవుతుంది. 3 5ల 15 అనేటువంటిది 3 5 యొక్క కాసాగు అనేటువంటిది అయితే అవుతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాని లబ్ధము అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 3 7 తీసుకున్న ఇవి 2 కూడా బేస్ సంఖ్యలు. బేస్ సంఖ్య అంటే ఏం సార్ అంటే ఏదైనా సంఖ్యని 2 తోటి, సంఖ్యను లేదా అంకెను 2 తోటి భాగించినప్పుడు శేషము 1 మిగిలింది అనుకోండి, దాన్ని ఏమంటాము అంటే బేసి సంఖ్య అంటాము. శేషం 0 అనేటువంటిది వచ్చింది అనుకోండి, దాన్ని సరి సంఖ్య అంటాం. ఇక్కడ 3 7 అనేటువంటివి బేసి సంఖ్యలు. ఇవి కాన్సిక్యూటివ్ అంటే వరుస బేసి సంఖ్యలు కావు, కానీ ఒకే టేబుల్లో లేనటువంటి బేసి సంఖ్యలు. ఇవి తీసుకుంటే కనుక చూసుకుంటే 3 7 21 వరుస అనే కాదు, ఒకే టేబుల్లో లేనటువంటి బేసి సంఖ్యల యొక్క లబ్ధమే కాసాగు అనేటువంటిది అయితే అవుతుంది. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. వరుస బేసి సంఖ్యల యొక్క లబ్ధం అయితే ఎల్లప్పుడూ కూడా దాని కాసాగే అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే బేసి సంఖ్యలు అనేటువంటివి 2 ఇచ్చినప్పుడు అవి ఒకే టేబుల్లో పోతాయా లేదా అని చూడాలి. ఎగ్జాంపుల్గా 3 9 2 కూడా బేసి సంఖ్యలే. అయితే ఇక్కడ చూసుకుంటే ఇవి టేబుల్లో పోతాయి. ఏ టేబుల్లో పోతాయి, 3 1 3 ముళ్ళ. దాని తర్వాత ఇక్కడ ఈ రకంగా ఒకే టేబుల్లో ఉన్నటువంటి మనకు ఉన్నాయనుకోండి, అందులో గరిష్ట సంఖ్య ఏది ఉంటుంది, 9. కాబట్టి 9 అనేటువంటిది ఈ రకంగా ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి కాసాగు అనేటువంటిది అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు క్రింది వాటిలో కనిష్ట ప్రధాన సంఖ్య ఏది. 2 నుంచి మనకు ప్రధాన సంఖ్యలు అనేటువంటి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ప్రధాన సంఖ్య యొక్క నిర్వచనం కనుక చూసుకుంటే 1 మరియు దానికదే, అంటే కేవలం 2 మాత్రమే కారణాంకాలను కలిగి ఉన్నటువంటి వాటిని ఏమంటాం సార్ అంటే ప్రధాన సంఖ్యలు అంటాము. అయితే ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా గమనిస్తే 2 అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు. 2 అనేటువంటిది సరి సంఖ్య, సరి ప్రధాన సంఖ్య. ఏకైక సరి ప్రధాన సంఖ్య ఏంటి సార్ అంటే 2. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 2 అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. అయితే ఇక్కడ ఇందులో చూసుకుంటే మనకు ఓవరాల్గా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, టఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ కవర్ చేసుకుంటూ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా చేసే విధంగానే ప్రశ్నాపత్రం అనేటువంటి రూపొందించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో ఇంగ్లీష్ అక్షరం, ఏ ఇంగ్లీష్ అక్షరం 2 సౌష్ఠవ అక్షరాలను కలిగి ఉంటుంది. సౌష్ఠవ అక్షరాలకు సంబంధించి, సౌష్ఠవానికి సంబంధించి 3 రకాల సౌష్ఠవం అనేటువంటిది ఉంటుంది. బిందు సౌష్ఠవము, దాని తర్వాత రేఖా సౌష్ఠవము, తర్వాత భ్రమణ సౌష్ఠవము అని ఈ రకంగా 3 రకాల సౌష్ఠవాలు అనేటువంటివి అయితే ఉంటాయి. ఇవన్నింటికి సంబంధించి 7th క్లాస్లో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ అక్షరాలు, ఆంగ్ల అక్షరాలు అనేటువంటివి కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా నిలువు సౌష్ఠవాక్షం ఉన్నది ఏంది, అడ్డమ సౌష్ఠవాక్షం ఉన్నది ఏది, 2 ఉన్నవి ఏంటి, సౌష్ఠవాక్షరాలు లేని వాటికి ఎన్ని, ఆ రకంగా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది.
ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకు ఈకి ఒక సౌష్ఠవాక్షరం అడ్డు సౌష్ఠవాక్షరం ఉంటుంది, ఎల్లుకు ఉండదు. హెచ్కు కనుక చూసుకుంటే ఈ రకంగా 2 సౌష్ఠవాక్షరాలు అనేటువంటివి అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది మనకు రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇట్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. 7th క్లాస్లో ఉన్నవన్నీ కూడా క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ 1/3 మరియు 4/7 మధ్యలో ఉన్నటువంటి భిన్నం ఏది అనేటువంటిది అడగడం అయితే జరిగింది. అయితే వీటిని పోల్వాలి అంటే మనము ఇక్కడ అన్నింటిని కనుక చూసుకుంటే హారాలు సమానం చేయాలి. ఇక్కడ 1/3 దాని తర్వాత 4/7 అనేటువంటివి 2 ఉన్నాయి. వీటి మధ్యలో ఉన్నటువంటిది కావాలి మనకు. ఇక్కడ 7 తీసుకుంటున్నా, ఇక్కడ కూడా 7 తీసుకుంటున్నా, క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అదే అవుతుంది కాబట్టి ఇక్కడ 7/21 అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 3 తీసుకుంటున్నా, 3/3 తీసుకుంటున్నా, 7 మూల 21 హారాలు సమానమైనవి, 4 మూల 12. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండాలి సార్. మనకి ఇక్కడ చూసుకుంటే ఇది 21 ఉంది, ఇది కూడా 21 ఉన్నది. ఈ రెండింటిని మనము 21 చేయాలి. 3 ఇక్కడ కూడా 3 చేస్తే మనకు 3 మూల 9, 7 మూల 21. ఇక్కడ కూడా చేద్దాం. మనకు ఇక్కడ 7 తోటి చేయాలి. ఇక్కడ 7, 7, 2 ఏళ్ళ 14, 3 ఏళ్ళ 21. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అన్నింటికి సంబంధించిన హారాలు అనేటువంటివి 21 ఉన్నాయి కాబట్టి పైన వాటిని మనం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఏళ్ళ 14, 3 ఏళ్ళ 21. ఇక్కడ చూసుకుంటే మనకు పైన ఉన్నటువంటి వాటిని కంపేర్ చేసుకుంటే అయిపోతుంది. అంటే ఇప్పుడు 7, 12 మధ్యలో ఉండేటివి కావాలి మనకు. 7, 12 మధ్యలో 5 ఉంటుందా? ఉండదు. 9 ఉంటుందా? ఉంటుంది. రైట్. 9/12 అనేది కూడా ఉంటుంది. 13 ఉంటుందా? ఉండదు. 14 ఉంటుందా? ఉండదు. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఇది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 9/12 అనేటువంటిది దేని నుంచి వచ్చింది? 3/7 నుంచి అనేటువంటిది వచ్చింది కాబట్టి 3/7 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్. ఈ రకంగా హారాలని మీరు సేమ్ చేసుకున్నారనుకోండి, ఈజీగా కంపేర్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే x + y = 26, x - y = 12 అయితే 3x - 4y = ఎంత అనేటువంటిది ప్రశ్న. x + y = 26, x - y = 12. ఇక్కడ ప్లస్ y ఉన్నది, మైనస్ y ఉన్నది కాబట్టి గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ x 2 xలు అవుతాయి. ఈజ్ ఈక్వల్ టు 26కు 12 కలిపితే మనకు 38 అవుతుంది. 2 19ల 38, x ఈజ్ ఈక్వల్ టు 19 అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఈ 19 తీసుకపోయి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన 19 + y = 26. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ 19. అంటే ఇక్కడ 16లకి వెళ్ళి 9 తీసేస్తే మనకు 7 అనేటువంటిది రావడం అయితే జరుగుతుంది. అంటే x = 19, y = 7 అనేటువంటిది రావడం జరిగింది. వీటిని తీసుకుపోయి ఈడబడేయాలి. ఇక్కడ 3x అంటే x వాల్యూ ఎంత? 19. అంటే 19 మూల 57. దాని తర్వాత 4y 4 ఏళ్ళ 28. 57లకి 28 తీస్తే ఎంత సార్? 29 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది. ఈ రకంగా ఫాస్ట్గా మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడతో మనకైతే కంప్లీట్గా ఈ సెషన్లో వచ్చినటువంటి 24 ప్రశ్నలు అనేటువంటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ వీడియో అనేటువంటి మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. దాదాపుగా గంట కంటే ఎక్కువగా ఈ సమయం అనేటువంటి తీసుకోవడం జరిగింది కాబట్టి చాలా క్లియర్గా మీకు అందించే ప్రయత్నం అనేటువంటి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు చూసినటువంటి ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్స్ ఏ రకంగా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంది అనిపించిందో తెలియజేయండి. ఇంకా వీడియోస్ అనేటువంటివి ఇలాంటి కావాలా లేదా అనేటువంటి అంశం పైన కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ అనేటువంటిది అందిస్తే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా అందించడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.